ఏ గీత, ఎవరే? ఎవరు? మంజు అండి. మంజు. మంజునా? అటువంటి వాళ్ళు ఎవరు లేరు గీత. నువ్వే ఊరికే టెన్షన్ అవుతావు. మొన్న కూడా అలాగే అక్కడికి వెళ్ళి అది ఉంది ఇది ఉంది అంటున్నావు. ఏంటి ఇదంతా? ఎందుకు నువ్వు అలా ఫీల్ అవుతున్నావు? లేదు గీత, అటువంటి వాళ్ళు ఎవరు లేరు. నువ్వు ఫీల్ అవటం మాను. ఓకే, అటువంటి వాళ్ళు ఎవరు లేరు. నువ్వు వెళ్ళు, వెళ్ళమంటున్నానుగా. Surprise! Hey, come. Hey, ఇల్లు చాలా బాగుంది. నువ్వు వెళ్ళినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. You look so dull. నన్ను మిస్ అవుతున్నావా? అయ్యో, అలాంటిదేం లేదు. ఎక్కువ ఫీల్ అవ్వకు. Hey, shall we go for a drive? A long drive? Yeah. Okay. Hey, రాహుల్ ఎక్కడ? రాహుల్, డాడీ. Hey, you missed me? Yeah. వరు, ఎందుకంత డల్గా ఉన్నావు? నేను నీకు ఇది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఈ ఇంట్లో ఉండాలంటేనే భయంగా ఉంది. నేను రాహుల్ కాకుండా ఇక్కడ ఇంకెవరో ఉన్నారు. టీవీ ఆటోమేటిక్గా ఆన్ అవుతోంది. నేమ్ ప్లేట్కి డ్రిల్ చేస్తే అందులో నుంచి బ్లడ్ వస్తోంది. తిరిగి వచ్చి చూస్తే ఏం లేదు. నేను ఆ బుక్ కొనలేదు, కానీ ఎవరో కొన్నారు. లిఫ్ట్ లో ఏదో జరుగుతోంది. హే, రిలాక్స్. యాక్చువల్గా అది కొత్త చోటు, నీకు ఇంకా సెట్ అవ్వలేదనుకుంటాను. నువ్వేమి కాంట్రిబ్యూట్ చేయట్లేదని ఫీల్ అవుతున్నావు. అందుకే ఇదంతా. మనమే కొన్నిసార్లు ఆర్డర్ చేసి మర్చిపోతుంటాము. ఇది కూడా అలాగే జరుగుంటుంది. నువ్వు ఓవర్గా స్ట్రెస్ తీసుకోకు. జస్ట్ బీ కూల్. అది కాదు రాజ్, నిన్న రాత్రి రియా ఇంటికి వచ్చింది. తనకు అసలు ఏం జరిగిందో తెలుసా? రియానా? దానికి దేంతో తమాషా పడాలో కూడా తెలియదు. అది చెప్పేది నమ్ముతున్నావా? నువ్వు అవునంటే అవునంటుంది, కాదంటే కాదంటుంది. ఇలా చూడు వరం, టు బీ ఫ్రాంక్, నాకు అక్కడ ఒంటరిగా ఉన్నప్పుడు ఇలాగే ఫీల్ అయింది. ఇంకో కపుల్ ఆఫ్ వీక్స్లో ఈ ట్రైనింగ్ అయిపోతుంది. కూల్, డోంట్ వరీ, ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్. జస్ట్ రిలాక్స్ యా.